ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మేము కాకినాడ దగ్గరలో తాటిపర్తి ఉంటుందండి, అక్కడ అపర్ణాదేవి టెంపుల్ ఉంటుంది. జశ్వి పాపను తీసుకొని అక్కడికైతే వెళ్తున్నామండి. మాకు మొక్కు అయితే ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారండి. జశ్వి పాప పేరు మీద అయితే అభిషేకం చేయిద్దామని అనుకుంటున్నాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. ఇంకా బయలుదేరుతున్నాము. అక్కడ అన్నీ చూపిస్తానండి, మీకు స్కిప్ చేయకుండా చూడండి. టైం వచ్చి 7:30 అవుతుందండి. ఫుల్గా ఎండ వచ్చేసింది. ఇక్కడ జశ్వి కూడా అయితే రెడీ అయిపోయింది. వాటర్ అయితే తీసేస్తుందండి. జశ్వి గుడ్ మార్నింగ్. హాయ్ బాయ్ జశ్వి బాయ్. అమ్మో బాయ్. మా జశ్వి అయితే కిందకి దిగిపోయారండి. ఇంకా నేనైతే వెళ్తున్నాను లాక్ చేసి. ఇంకా బయలుదేరుతున్నామండి. వెనకాల ఎక్కదంట, ఎదురెక్కుతుంది. ఇక్కడ ఇంకా మేము స్టార్ట్ అయ్యామండి. ఫుల్ ఎండండి. టైం వచ్చి 8:30 అవుతుంది అంతే. జశ్వి పాపకి చాలా ఎండ వచ్చేసింది. పాపం చాలా నీరసంగా అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి. ఇంకా తాటిపర్తి అండి ఇది. అటు ఇటు పొలాలు ఉంటాయండి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చల్లగా ఉంది. ఎండగా ఉన్నా పర్వాలేదండి, కొంచెం చల్లగానే ఉంది. మధ్యలో రోడ్డు అండి, అటు ఇటు పొలాలు ఉంటాయి. చాలా బాగుంటుందండి ఈ ఊరైతే. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇంకా ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే వచ్చేస్తుందండి మనకి. ఇక్కడ కోనేరు ఉంటుందండి ఎంట్రన్స్లోనే. శివయ్య అయితే ఉంటారు. ఇంకా మేము బండి పక్కన పెట్టేసి ఆ కోనేటిలో కాళ్ళు అయితే కడుక్కుంటున్నామండి. అందరూ అయితే అక్కడే కాళ్ళు కడుక్కుంటున్నారు. ఇంకా మేము కూడా కడుక్కొని పైకైతే వచ్చేసామండి. ఇక్కడ చూడండి, ఇలా చాలా నాగమ్మ తల్లి విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. అందరూ పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు మంచిగా ముడుపులు కట్టి పూజలు చేసుకుంటున్నారండి. పాలవి పోస్తున్నారు. ఇక్కడ దండం పెట్టేసుకొని చీర అయితే తీసుకోవడానికి వచ్చానండి అమ్మవారికి. చీర, పసుపు, కుంకుమ, గాజులు అయితే తీసుకొని లోపలికైతే వెళ్తున్నామండి. లోపలికి వెళ్ళగానే అమ్మవారికి శారీ పెట్టేద్దామని చెప్పి అనుకున్నాము. అస్సలు ఖాళీ లేదండి, పూజ జరుగుతుంది. ఇక్కడైతే మా పాప శివయ్యతో మాట్లాడుతుంది. ఆ చిన్న పాప కూడానండి. లోపైతే ఇక్కడ కోత అయితే వచ్చిందండి, చూస్తున్నాను. ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే శారీ పెట్టేసామండి. లోపలికి అయితే ఎలా చేయలేదు, బయట నుంచే పూజ జరుగుతుంది కదండి. చూడండి ఎంతమంది కూర్చున్నారు. ఇంకా అమ్మవారికి బయట నుంచే దండం పెట్టేసుకొని జశ్వి పాప పేరు మీద అభిషేకం చేయిస్తామని చెప్పాం కదండి. ఇంకా అభిషేకం చేయించేసామండి జశ్వి పాప పేరు మీద. చాలా మంచిగా జరిగిందండి. మేము అస్సలు అనుకోలేదు. మాకు తెలియకుండానే వెళ్ళామండి. నిన్న నాగపంచమి కూడా అంట. ఇంటికి వచ్చిన తర్వాత మా వారైతే చెప్పారు. ఇంకా మార్నింగ్ నుంచి మేము అక్కడ ఏం తినలేదండి. ఇంటి దగ్గర నుంచి కూడా ఏం తినకుండానే వెళ్ళాము. అక్కడైతే మంచిగా లంచ్ పెట్టారండి. నేను మా వారు జశ్వి అయితే తినేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. మంచిగా దర్శనం అయ్యిందండి. వచ్చేసరికి అయితే చాలా ఎండగా ఉంది. ఇంకేదోలా జశ్వి పాపని మధ్యలో కూర్చోబెట్టుకొని అయితే ఇంటికి వచ్చేసామండి. ఇదేండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.